ట్రినిటీ సండే. సంవత్సరానికి మనకు 54-55 ఆదివారాలు ఉంటాయి కదా. ఆగస్టు నెల 54-55 ఆదివారాలు ఉంటాయి. ఈ 54-55 ఆదివారాలలో నేను ఏ ఆదివారపు ఆరాధన ప్రసంగానికి నేను భయపడను. కానీ ఒకే ఒక్క సండే నేను తప్పించుకునే ప్రయత్నం చేస్తాను. కోటి విధాల కృతార్థుడను కూడా అవుతా, కానీ ఈరోజు ఫెయిల్ అయినా నేను బాగా భయపడేటువంటి ఏకైక అంశం ప్రసంగం లేదంటే ట్రినిటీ సండే. ఈ ఒక్క అంశంకే నేను భయపడుతున్నా. 30 ఏళ్ల పరిశోధనకారుని అనంతరం దాదాపు 6 వేదాంత పుస్తకాలు రాసిన తర్వాత కూడా ఈ అంశం మీద ప్రసంగం చేయాలనంటే నా శరీరము నిలువెల్ల కంపించిపోతుంది. భయంతో వణుకుతా నేను. కారణం ఏందనంటే త్రిత్వము అనేటువంటి దానిని, విచ్ ఈస్ వెరీ క్రూషియల్ డాక్ట్రిన్ ఆఫ్ ద క్రిస్టియన్ ఫెయిత్, అది ఈ రోజుకు కూడా నాకు పూర్ణంగా అర్థమైందని చెప్పే ధైర్యం నాకు లేదు. ఈవెన్ టుడే ప్రాబబ్లీ నాకు ఒక అంచనాకు కొన్ని వేల పుస్తకాలు చదివిన నేను. వందలు కాదు, వేలు చదివిన నేను. కానీ ఈ రోజుకు త్రిత్వమును గురించి మాట్లాడాలి అనంటే నా ఆత్మము, ప్రాణము, శరీరము, అనుభవము, అభ్యాసము, అధ్యయనము ఏది కూడా ఎక్కడ కూడా దీని అవగాహన చేసుకోవడానికి నాకున్నటువంటి ఈ చిన్న ఆవగింజంత పరిజ్ఞానము నేటి వరకు సరిపోలే. కనుక నేను దేవునికి ఒకటే ప్రార్థన చేస్తున్నాను, ఏంటంటే అయ్యా, నిలబెట్టినైతే నిలబెట్టినవు, కానీ మాట్లాడేవాడవు నీవే, బోధించేవాడవు నీవే, బోధను అర్థం చేసేవాడవు కూడా నీవే అని చాలా విధేయతతో నేను దేవునికి ప్రార్థన చేసి పులిపేటెక్కిన ఈరోజు. దిస్ ఈస్ అ డాక్ట్రిన్. ఇన్ని 54 ఆదివారాలు విన్నది ఒక ఎత్తు, ఈరోజు వినేది ఒక ఎత్తు. కారణం ఏంటంటే టుడే ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ సంథింగ్ అబౌట్ ద ప్రాస్పరిటీ థియాలజీ. ఇది చెయ్యు, ఇది ఆయనకు చేస్తే ఇది వచ్చింది, ఇది వచ్చింది, అటువంటిది ఏమీ లేదు టుడే. అబ్సల్యూట్లీ టుడే, probably I am right if at all if I say today is not a preaching, but it could be a teaching. How many of us truly know what exactly is Trinity? మనం జన్మతః క్రైస్తవులం, లేదా 3వ తరం, 4వ తరం, 5వ తరంలో కూడా మనం క్రైస్తవులమే. ఏ సందేహం, అనుమానం అక్కర్లేదు. కానీ ఈరోజు వరకు, లెట్ us be very honest, ఈరోజు వరకు త్రిత్వంను గురించి ఎంత అర్థమైంది మనకు? అండ్ హౌ, టు వాట్ ఎక్స్టెంట్ were we truly serious in understanding this doctrine of Trinity? We have been focusing upon spiritual life. We have been focusing upon the ethics. We have been focusing upon the values. We have been focusing upon the moral life, modern life, so on and so forth. ఇన్నిటి మీద మనం ఫోకస్ చేస్తున్నాం. సంతోషం, అభినందనీయమే. కానీ ఒక క్రైస్తవ ధర్మాన్ని 2 లేదా 3 లేదా 4 తరాలుగా పాటిస్తున్నటువంటి మనకు త్రిత్వ దేవుని గురించినటువంటి అవగాహన ఎంత? లెట్ us be very honest. ఎప్పుడైనా త్రిత్వం గురించి మనం సీరియస్గా ఆలోచన చేసినామా? ఒకవేళ ఆలోచన చేస్తే ఎంతవరకు దీనిని గురించినటువంటి పరిశోధన చేసినాం? పోనీ ఎంతమంది పొద్దుగా లేవగానే రాత్రి దాకా టీవీలో డబ్బల రాళ్ళు వేసి లొడలోడ ఊపినట్టు టీవీలో వస్తూనే ఉంటుంది. ఆమె రైట్? అనరా అనరు?
మీరేదో విననట్టు. అయ్యా, హౌ మెనీ స్పీకర్స్ హ్యావ్ ట్రూలీ స్పోక్ అబౌట్ ద డాక్ట్రిన్ ఆఫ్ ట్రినిటీ? నో వన్. ఎవరు ఈ సిద్ధాంతం జోలికి ఓరు. కారణం ఏందనంటే, అయితే తెలియకనన్నా పోవాలి, లేదా నాకులాగా అర్థమన్నా కాకపోయి ఉండాలి. బట్ మై డియర్ ఫ్రెండ్, క్రైస్తవ్యంలో త్రిత్వమును గూర్చినటువంటి అధ్యయనము, త్రిత్వమును గూర్చినటువంటి అవగాహన నీకు లేకపోతే త్రియేక దేవుండ యెహోవా అని నీవు అర్థవంతమైన ఆధ్యాత్మిక జీవితాన్ని జీవించలేవు. ఫుల్ స్టాప్. ఇది అవగాహన లేకుండా నువ్వు ఎంత ఆధ్యాత్మికమైన అభ్యాసాన్ని చేసినా అది నైతికమైనటువంటి మోరల్ లైఫే అవుతుంది, కానీ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బికమ్ ద స్పిరిచువల్ లైఫ్. బికాస్ ఏ దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచుతున్నావని నీ విశ్వాసాన్ని ప్రకటిస్తున్నావో ఆ దేవుని యొక్క సుగుణ స్వభావ సౌందర్యాన్ని నీవు పూర్ణంగా అర్థం చేసుకోవడంలో ఎక్కడో ఒక దగ్గర నీ ప్రయాణము ఆగిపోయిందన్న విషయాన్ని నీవు గుర్తించడంలో విఫలమవుతున్నావు. క్రిస్టియన్స్ just believe in how many gods? Aya? Good. But when I say the Father, the Son and the Holy Spirit, how are you going to define the triunity? Triune. Amma? త్రిత్వమైన దేవుడు. ఓహో, నేను ఇంగ్లీష్లో చెప్తే మీరు తెలుగులో చెప్తారన్నట్టు. Let me try to put it in a very simple tense of understanding the Trinity. మనము విశ్వసించే దేవుడు అద్వైతుడు. That means one single God. We believe in monotheism. అయితే ఈ అద్వైతమైనటువంటి దేవుడు, అద్వితీయుడు దేవుడు, వైవిధ్యభరితమైన దేవుడు. అద్వితీయుడు, అద్వైతుడైనటువంటి ఏకదేవుడు, వైవిధ్యమైనటువంటి దేవుడు. ఎలా అయిన వైవిధ్యాన్ని మనం అర్థం చేసుకుంటామనంటే, సింపుల్ 3 in 1 అని అంటాం. 3 persons ఆర్ డిస్టింక్ట్ పర్సన్స్. దీనిని మనము ఆంగ్లంలో ఏమంటామంటే హైపోస్టేసిస్ అని అంటాం. హైపోస్టేసిస్ అనేటువంటి భగవంతుడు, హైపోస్టేసిస్ అని అంటాం. దట్ ఈస్ పర్సన్స్. సెకండ్ వన్ ఈస్ ద వన్నెస్ వీఆర్ టాకింగ్ అబౌట్. దీన్ని కాన్సబ్స్టాన్షియేషన్ అని అంటాం థియోలాజికల్ లాంగ్వేజ్లో. కాన్సబ్స్టాన్షియేషన్ అని అంటే దే షేర్ వన్ డివైన్ ఎసెన్స్. One divine essence. That is, they share one divine nature. The Father has one nature. The Son has also one nature. The Holy Spirit has one nature. But the Father, Son and the Holy Spirit, their 3 natures are one. Dini consubstantiation అని అంటాము. Essence is one. One is person. Second one is one essence. మూడవది, third one is relationship. The Father, Son and Holy Spirit are eternally in relationship with each other within the Godhead. దైవత్వములో ఉన్నటువంటి ఎన్నటికి వీగిపోని విడదీయరానటువంటి వైవిధ్యమైనటువంటి ఏకత్వము కలిగినటువంటి స్వభావము కలిగినటువంటి వాడు. దిస్ ఈస్ ద ట్రినిటీ గాడ్. దాన్ని మనం ఏమంటామనంటే హీ ఈజ్ కో ఎటర్నల్, అనగా సహా శాశ్వతమైన వాడు. హీ ఈజ్ కో ఈక్వల్,
అనగా సహ సమానమైనటువంటి వాడు. హీ ఈజ్ కో సబ్స్టాన్షియేటెడ్ అనగా సహ సారవంతమైనటువంటి దైవము. అనగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఎక్కడ కూడా వారు విభిన్నమైనటువంటి తమ యొక్క స్వభావాన్ని కనపరచక ఏక భావాన్ని, ఏక ఎసెన్స్ను, ఏక బంధాన్ని వారు కలిపి ఏకత్వాన్ని సూచించినటువంటి దేవునిగా మనం చూస్తూ ఉన్నాం. సంథింగ్ క్వైట్ ఇంట్రెస్టింగ్ ఏందనంటే, ప్రతిదానికి ఈ వాట్సప్ యూనివర్సిటీలో ఒక అలవాటు. ఎవ్రీథింగ్ ఏమని అంటారనంటే, sometime I have just invited one of my friends on the occasion of Christmas. క్రిస్మస్ కదా, పండగ చేయాలి, ధూమ్ధామ్. నాకు టైం ఉండదు ఆ రోజు, బట్ స్టిల్ ఐ హ్యావ్ ఇన్వైటెడ్ వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్. సరిగా ఇక్కడ తిందాం అని. ఈ గ్యారిసన్ వచ్చినాక మొన్న తిన్నాం అనుకుంటా, కానీ మేము పల్లెటూర్లలో పని చేయంగా మై క్రిస్మస్ వాజ్ అరౌట్ midnight 12 o'clock. ఎందుకంటే 5, 6, 7 ఊర్లు ఆరాధనలు క్రిస్మస్ చేయాలి. నేను పొద్దుగల 5 గంటలకు మొదలు పెడితే 6 ఊర్లు క్రిస్మస్ చేసి ఇంటికి వచ్చేసరికి రాత్రి 12. వీ యూస్ టు హ్యావ్ డిన్నర్ అట్ midnight 12, అంటే తెల్లారి క్రిస్మస్. దట్ వాజ్ అవర్ క్రిస్మస్ పల్లెటూర్లలో మేము పని చేసినప్పుడు. పట్నంలో క్రిస్మస్ అప్పుడు వచ్చినటువంటి ఒక మిత్రుడు ఏమన్నాడనంటే, తినుకుంటా, అయ్యా మంచిగుంది బిర్యానీ అన్నాడు. నేనన్నా మంచిగుంటే అయ్యగారమ్మకి చెప్పాలరా, చెడ్డగుంటే నాకు చెప్పాలా? ఎందుకంటే చేసేది అయ్యగారమ్మ కదా. కానీ ఒక అనుమానం, అయ్యా తినేటప్పుడు అనుమానం ఎందుకు బిడ్డ, మంచిగా తిను, నవ్వుకుంటే తిను, కడుపు నిండే తిను అని నేనన్నా. లేదయ్యా ఒక అనుమానం, బిర్యానీ తినమని బైబిల్ ఉన్నదా అన్నాడు. అయ్యా బిర్యానీ తినమని, ఇది ఫ్యాషన్ అయిపోయింది ప్రజలకు, బైబిల్ ఉన్నదా? అయ్యా ఆ మిత్రుడు నేను కిందికి వెళ్ళి మీదికి చూసిన, బట్టలు వేసుకోమని బైబిల్ ఉన్నదిరా అన్న. అయ్యా హ్యాపీ క్రిస్మస్ రా, బుకెడంత ఉడుకుడుకున్నది, అది సల్లగా కాకముందు తిను, ఎంజాయ్ ద డే. సో ఆ కల్చర్లో బ్రతుకుతుంటాం మనం. నౌ లెట్ మీ ఆస్క్ ద క్వశ్చన్, వెన్ వి టాక్ అబౌట్ ద ట్రినిటీ ఆల్ ద టైమ్, బైబిల్ 66 పుస్తకాలలో ఎక్కడనైనా ట్రినిటీ, త్రిత్వము అనే పదం ఉన్నదా? నవీనయ్య, డెఫినెట్లీ నో. Definitely no. But why today the doctrine of Trinity has become so significant for the church? ఇది మనం తెలుసుకోవాల్సింది. There comes వేదాంతమూర్తులది, పండితులది, ప్రార్థనా పరుల యొక్క కాంట్రిబ్యూషన్ టు ద చర్చ్ అక్కడ కనబడుతుంది మనకు. త్రిత్వం అనే పదము 66 పుస్తకాలలో మీకు ఎక్కడ కనబడకపోయినా, త్రిత్వము యొక్క భావన ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు దాని ఉనికి, దాని ఆలోచన, దాని కార్యము, త్రియేక దేవుని యొక్క స్వరూపము, త్రియేక దేవుని యొక్క వైవిధ్యమైనటువంటి మానవుని వ్యక్తిగత జీవితములో చేయవలసినటువంటి ప్రభావము ప్రతి పుట బైబిల్లో త్రిత్వము దేవునిని ప్రతిబింబిస్తున్నది గనక, త్రిత్వము లేకుండా యేసుక్రీస్తునందు పరిపూర్ణమైన విశ్వాసము సమాజము, లోకము ఉండచాలదు. కనుక త్రిత్వమును గూర్చి నేర్చుకోవలసినటువంటి అవసరత, అవగాహన ప్రతి క్రైస్తవ విశ్వాసి మీద ఉన్నదన్న సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను.
వితౌట్ ట్రినిటీ, ద వర్క్ ఆఫ్ ట్రినిటీ, 24 గంటలు నీ జీవితంలో గడవవు. నీవు 24 గంటలు నీ జీవితంలో గడవాలనంటే త్రియేక దేవుని యొక్క కార్యాన్ని, త్రియేక దేవునితో నీకున్నటువంటి వ్యక్తిగత సంబంధాన్ని ప్రతిసారి నీవు జ్ఞాపకము చేసి కొనకపోతే త్రిత్వంను గూర్చినటువంటి అవగాహన, దాని యొక్క ఆవశ్యకత ఎన్నడూ కూడా మనకు కనబడదు. కారణం ఏంటనంటే త్రిత్వము అనేది ఇన్ఫైనైట్, అనగా మానవ మస్తిష్కంభనకు ఏనాడు కూడా అందదు. బికాస్ హ్యూమన్ ఈజ్ ఫైనైట్, గాడ్ ఈజ్ అబ్సల్యూట్లీ ఇన్ఫైనైట్. నేడు మనం చేసేటువంటి ఈ యొక్క ప్రయత్నం ఏంటనంటే, దేవా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నీ ప్రత్యక్షతను మాకు కన్నపరచుమని చేసి ప్రార్థన చేసే ఒక చిన్న ప్రయత్నమే ఈరోజు మనం. ఒక సత్యం ఏందనంటే, త్రిత్వ దేవుని యొక్క కార్యము ప్రతిరోజు నీ జీవితములో, వ్యక్తిగతంగా మాట్లాడుతున్నా, నీ జీవితములో నీవు వాట్ వి సే గ్రహించకపోతే త్రిత్వ దేవుని యొక్క మాధుర్యాన్ని ఎప్పటికీ నీవు గ్రహించజాలవు. క్రైస్తవ విశ్వాసానికి బలమైనటువంటి పునాది ఏందనంటే 2 వేదాంతపరమైనటువంటి సత్యాల మీద ఆధారపడ్డది. ద అన్వేవరింగ్ ట్రూత్ ఆఫ్ మోనోథిజం. క్రైస్తవ్యము కేవలము అద్వితీయుడైనటువంటి ఏక దేవునినే నమ్ముతుంది. ఇది సత్యం. వి బిలీవ్ ఇన్ వన్ గాడ్. నేను తప్ప మరొక దేవుడు ఉండకూడదు. లేడు సంగతి పక్కన పెట్టండి. ఒకవేళ ఉంటే కూడా ఉండకూడదు. దట్ ఈస్ వన్ రియాలిటీ ద క్రిస్టియన్ డాక్ట్రిన్ ఈస్ బేస్డ్ అపాన్. వి బిలీవ్ ఇన్ వన్ గాడ్. రెండవది ఏంటంటే ద రివల్యూషన్ దట్ వన్ గాడ్ ఇటర్నల్లీ ఎగ్జిస్ట్ ఇన్ 3 distinct persons, each fully equal, fully divine and fully co-eternal, fully substantiated. త్రియేక దేవుడు ఎవరికి ఎవరు తక్కువ కాకుండా సమానమైన అయినటువంటి సంపూర్ణత కలిగినటువంటి దేవుణ్ణి మనం విశ్వసిస్తున్నాము. ఇది త్రిత్వం. ఒకటి, వి బిలీవ్ ఇన్ వన్ గాడ్. రెండవది, వి బిలీవ్ ఇన్ ద ట్రయోన్ నేచర్ ఆఫ్ గాడ్ యాజ్ 3 distinct persons. ఇది క్రైస్తవ విశ్వాసానికి పునాది. ట్రినిటీ అన్నటువంటి ఈ పదాన్ని మొట్టమొదటగా మానవ లోకానికి పరిచయం చేసినటువంటి వారు ఆది క్రైస్తవ సంఘ పితరుడు, చరిత్రకారుడు టెర్టూలియన్. నాతో అంటారా ఒకసారి? టెర్టూలియన్, హూ వాజ్ ఎ థియోలాజియన్ అండ్ బిషప్ ఆఫ్ కార్తేజ్. దాదాపుగా 200 సంవత్సరాలు ఆ ప్రాంతంలో, 213వ సంవత్సరం ఆ ప్రాంతంలో బిషప్గా పరిచర్య చేసినాడు ఆది క్రైస్తవ సంఘంలో. అతను ట్రినిటాస్ అనే లాటిన్ పదములో నుంచి ట్రినిటీ అనేటువంటి గ్రీకు పదానికి ప్రాణం పోసిండు. He used the Latin word trinitas to describe or to understand the one God in 3 persons as Father, Son and the Holy Spirit. 213వ సంవత్సరం మాట్లాడుతున్నా. ఐఎమ్ టాకింగ్ హిస్టరీ. యూ క్యాన్ రెఫర్ ఇన్ యువర్ గూగుల్. ఐఎమ్ టాకింగ్ హిస్టరీ. 213 అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుద్ధరణమైన తర్వాత వెరీ ఫ్రెష్ ఇయర్స్, దాదాపు 130 ఏళ్ళ తర్వాత యేసు ప్రభు పునరుద్ధానమైన తర్వాత ఒక కొత్త వేదాంతం లేచింది ఆ దినాలలో. ఏం ఆ వేదాంతం అనంటే, ఈ తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ అయినటువంటి దేవుడు వీరు వేరు వేరు ఒక్కటి కాదు అనేటువంటి ఒక విమతము లేచింది సంఘంలో. అరే రే 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 మీరు యేసుక్రీస్తు ప్రభుల వారిని తప్పుగా అర్థం చేసుకున్నారు, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ములు వేరు వేరు కాదురా బాపు అని ఆ విమతమును ఖండించడానికి మహా గొప్ప వేదాంతవేత్తి అయినటువంటి టెర్టూలియన్ 213వ సంవత్సరములో ఒక పుస్తకాన్ని రాసినాడు. ఆయన ఏంటనంటే అడ్వర్సస్ ప్రాక్సిన్ అనే పుస్తకాన్ని రాసినాడు. ఆ అడ్వర్సస్ ప్రాక్సిస్
అనేటువంటి ఆ పుస్తకము దేనికి ఇది ఖండించడానికి వ్రాసినాడంటే మోడలిజం ఆర్ సెబెల్లెనిజం అనేది విమతము ఆది క్రైస్తవ సంఘాన్ని చాలా అతలాకుతలము చేస్తున్నప్పుడు త్రిత్వము ఏకమన్న విషయాన్ని ఆయన వ్రాస్తాడు. ట్రినిటాస్ ఉనా సబ్స్టాన్షియా ట్రెస్ పర్సోనే అన్నది ఆ పుస్తకం యొక్క పేరు. అంటే త్రిత్వ దేవుడు, వన్ గాడ్, 3 డిస్టెంట్ బట్ యూనిఫైడ్ పర్సన్స్ అన్నది ఆ పుస్తకం యొక్క సారాంశము. ఈ త్రిత్వంకు ఎక్కడ ఫండమెంటల్, ఎక్కడ ఫౌండేషన్స్ ఉన్నాయి? నేను ఇంతకుముందు చెప్పినట్టు 66 పుస్తకాలలో ప్రతి కమ్మ అంటే ఎరకనా? గ్రేట్, అరే మీరు నాకంటే ఎక్కువ ఎరక మీకు. అమ్మా సరే, నా అమ్మ పేరు మరి స్నేహలతమ్మ. ప్రతి కమ్మలో అంటే ఆదికాండము 1వ అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న ప్రతి కమ్మలో మనకు ఇవ్వబడేటువంటి భావన ఏంటనంటే త్రిత్వము ఈజ్ అ ఫౌండేషన్, బిబ్లికల్ ఫౌండేషన్ ఆఫ్ ట్రినిటీ. ఫస్ట్ మనం ఎక్కడ చూస్తామనంటే ఆదికాండం 1వ అధ్యాయం, మళ్ళీ మీరు బైబిల్ తెరవద్దు, జస్ట్ లిసన్ టు మీ. ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనంలో మనం అక్కడ చూస్తాం. అక్కడ దేవదేవుడు త్రిత్వముతో చేస్తున్న సంభాషణను మనం వింటాం. ఏమని అంటాడమ్మా అక్కడ? కమ్ లెట్ us మేక్ హ్యూమన్, అక్కడ థ్యాంక్ యూ జ్యోతమ్మ. దేవుడు మన, ఎవరి మన? ఇట్ ఈస్ అ గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్ అండ్ గాడ్ ద హోలీ స్పిరిట్. మన పోలిక చొప్పున మనము నరులను చేయుదము రండి. మేబీ దట్ వాజ్ ద ఫస్ట్ ఏమంటారు, కాన్ఫరెన్స్ మీటింగా, కార్పొరేట్ మీటింగా, ఎగ్జిక్యూటివ్ మీటింగా, ఇక మీరు ఏం మీటింగ్ అని చెప్పండి, నాకు తెలియదు. ఇట్ వాజ్ రెజల్యూటెడ్, యునానిమస్లీ రెజల్యూటెడ్. ఏంటంటే మన పోలిక చొప్పున మనము మనుషుని చేద్దాం. దాట్స్ వేర్ ద బిగినింగ్ ఆఫ్ ద ట్రినిటీ స్టార్ట్స్. అండ్ లేటర్ స్టేజ్, అట్ ఎవ్రీ ఫేజ్, ద వర్క్, ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద ట్రినిటీ ఈస్ expressed in every moment of the Bible. దీనికి భగవంతుని యొక్క అధికారిక ముద్ర అని గనక ఒకవేళ మనము అడిగితే, దేవదేవుడు సెలవిచ్చినటువంటి వాట్ వి సే ధర్మశాస్త్రములో, మోషేకు సెలవిస్తున్నటువంటి ధర్మశాస్త్రంలో అహరోను ద్వారా రాయబడినటువంటి ఆ మాటలు త్రిత్వ దైవానికి అధికారికమైనటువంటి ముద్రను వేస్తాయి. ఎక్కడయ్యా అంటే బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ 6, సంఖ్యాకాండం 6వ అధ్యాయం 24 నుంచి 26 వచనంలో వి కాల్ ఇట్ యాజ్ అరోన్ బ్లెస్సింగ్స్. అహరోను ఇచ్చినటువంటి ఆశీర్వచనాలను అక్కడ చూస్తాం. ఇంటికి వెళ్ళినాక దయచేసి మీరు చూడండి ప్లీజ్. అక్కడ ధర్మశాస్త్రంలో దేవుడు సెలవిస్తున్న మాట ఏంటంటే, అమ్మ ప్లీజ్ ప్రొజెక్ట్ చేయండి అమ్మ. దేవుడు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే, దయచేసి స్క్రీన్స్ను చూడండి. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కాపాడునుగాక, కరుణించుగాక. యెహోవా తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి నీకు సమాధానము కలగచేయునుగాక. వాట్ ఈస్ ద లాజిక్ ఇన్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్? ఏమన్నా రేషనల్, రీజనబుల్, రిలేషనల్ లాజిక్ ఏమన్నా కనబడ్డ దానిలో? ఫిలిప్పు చూస్తూనే ఉన్నాను. మళ్ళీ ఒక్కసారి డిస్ప్లే చేయండి, ఒక్కసారి మళ్ళీ ఐ విల్ గివ్ యూ అ ఛాన్స్. సీ దిస్ ఇస్ హౌ వి నీడ్ టు లెర్న్ ద వర్డ్ ఆఫ్ గాడ్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. ఇప్పుడు అర్థమైందా? వాట్ ఈస్ ద లాజిక్? అట్లా చెప్తారా మీరు? సరే. ఇన్ దిస్ 3-fold స్ట్రక్చర్ హీబ్రూ బైబిల్లో వాడబడినటువంటి పదం ఏంటంటే, అఫ్కోర్స్ తెలుగులో కూడా సేమ్ పదం వాడారు.
ఈ 3 వచనాలలో యెహోవా అన్న పదం వాడబడ్డది. ద లార్డ్ ఆర్ యాహ్వే ఈస్ యూస్డ్ ఇన్ దిస్ 3 verses. రెండవది, ఈ 3 పదాలు యెహోవా అని వాడబడినప్పటికీ మీరు నిశితంగా గమనిస్తే ఈ 3 లేఖన భాగాలు 3 వైవిధ్యమైనటువంటి కార్యనిర్వహణను సూచిస్తాయి. హోప్ ఐఎమ్ క్లియర్. అర్థం కాకపోతే మళ్ళా చెప్తా, ఏం తొందరలేదు. డాక్టర్ యు గాట్ ఇట్ అమ్మా? యెహోవా అనేటువంటి పదము 3 వచనాలలో వాడబడ్డది. కానీ ఈ 3 వచనాలలో యెహోవా దేవుడు 3 వెవ్వేరు కార్యాలు చేస్తున్నట్టు దేవుడు వ్రాసినాడు. ఈ 3 వెవ్వేరు కార్యాలు ఏంటంటే, మొదటి పదములో దేవుడు తండ్రిగా నిన్ను కాపాడడానికి కంకణము కట్టుకున్నాడు. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ద సస్టైనర్ ఆఫ్ లైఫ్, God the Father who is protecting you. As today we are celebrating the Father's Day. I don't know how many of you have truly said Happy Father's Day. At least how many of you have told I love you Dad? If not, ఒకవేళ మీ అమ్మ మీ నాన్నగా ఇంకా బ్రతికుంటే, this is the right time my friends. Lift your mobiles. Just say to your dad, I love you. Say to him. The true way to pay your tributes to your father is never say no to your dad. Never oppose your father. మాట వరుసకైనా నాయనను కాదు అని అనకండి. That is the biggest tribute you can give it to your dad. That's what I have done in my life. మా డాడీ చనిపోయే వరకు నెవర్ సెడ్ ఎ సింగిల్ వర్డ్. వాట్ ఎవర్ యూ సే, ఫుల్ స్టాప్, ఇట్ ఈస్ డన్. ఏమన్నా చెప్పు, ఇట్ ఈస్ డన్. ఎంత కష్టమైనా ఇట్ ఈస్ డన్. నెవర్ అపోజ్డ్ మై డాడ్ ఇన్ మై లైఫ్. For that cause I have to lose everything. I lost. Today there are no regrets for my father. మా అమ్మని కానీ మా నాయనని కానీ కించిత్తు మాట నేను అనలే. వాళ్ళు చనిపోయేవారు. కించిత్తు మాట. సర్వం కోల్పోయిన నేను. బట్ ఈరోజు నాకు ఏ రిగ్రెట్స్ లేవు. ఎందుకంటే చాలా ధైర్యంగా నేను దేవుని ముందు నిలబడగలుగుతా. ఎస్, I did something. This is a true rebuke where you can say to your father. వాళ్ళ మనసును నొప్పించకండి, వాళ్ళని కాదనకండి, గాయపరచకండి. Today we are talking about God the Father. 26వ వచనంలో God as a protector. He is the sustainer of life, the function of a father. రెండవ మాట ఏముంది? మళ్ళీ రెండవ చరణం ఏముంది? యెహోవా. 25. యెహోవా అది అయిపోయిందమ్మా. కాపాడును గాక అయిపోయింది. 25 అనుకుంటా. యెహోవా నీ మీద తన కాంతిని ఉదయింపచేసి ప్రకాశింపచేయునుగాక. This is a work of a son. Where we find, you know, యోహాను సువార్త 1వ అధ్యాయం 14-15 వచనం. Is it possible అమ్మా జ్యోతమ్మ? యోహాను సువార్త 1వ అధ్యాయం 14-15 వచనం. అమ్మా, ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్య కృపాసత్య సంపూర్ణముగా మన మధ్య అండ్ కృపా సత్య సంపూర్ణముగా. ద్వితీయోపదేశకాండం
6వ అధ్యాయం 25వ వచనంలో ఏముంది? ఆయన తన సన్నిధి కాంతిని మీ మీద నుదయింపచేసి అమ్మా నిన్ను ప్రకాశింపచేయునుగాక. గ్రేషియస్ టు యూ. ఇంగ్లీష్ బైబిల్లో గ్రేషియస్ అనే పదం వాడబడ్డది. కృపా సత్య సంపూర్ణంగా అక్కడ వాడబడిన యెహోవా కుమారునిగా భూమి మీదికి వచ్చినాడు. మొదటిది తండ్రి యొక్క కార్యాన్ని జరిగించినాడు, రెండవది కుమారునిగా తన కార్యాన్ని జరిగించినాడు, మూడవది అదే దేవుడు 26వ వచనంలో ద లార్డ్ టర్న్ హిస్ ఫేస్ టువర్డ్స్ యూ అండ్ గివ్ యూ పీస్. యోహాను సువార్త 14వ అధ్యాయం 26, 27 వచనాలలో మనం చూస్తాం. ఏమున్నదమ్మా అక్కడ? ఆదరణకర్తగా అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును. 27వ వచనం, మీ శాంతి మీకు. నంబర్ సంఖ్యాకాండము 6వ అధ్యాయం 26వ వచనంలో ఏముంది? సంఖ్యాకాండం 6వ అధ్యాయం 26వ వచనంలో యెహోవా తన సన్నిధి కాంతిని మీ మీద ఉదయింపచేసి మీకు. నవ్ యు గాట్ ఇట్? యు గాట్ ఇట్? ద ట్రినిటీ ఫార్ములా టు సే దట్ గాడ్ ఇట్ మీన్స్ 24/7 you are guarded. It means 24/7 you are guarded and guided by the triune God. Praise God. Praise God. Hallelujah. Hallelujah. My dear friends, with this ఇది ఇక్కడితో ఆగిపోలే. ఆది క్రైస్తవ సంఘంలో త్రిత్వంను క్రమేపీ బోధ చేస్తూ వచ్చినారు. అపోస్తుల విశ్వాస సూత్రంలో త్రిత్వం ఉంటుంది, నైశ్య విశ్వాస ప్రమాణములో త్రిత్వం ఉంటుంది. అనంతరము ఎర్లీ చర్చ్ ఫాదర్స్ బాసిల్, ఆంబ్రోస్, కాల్విన్ లాంటి మహా గొప్ప మహులు ఈ త్రిత్వంను గూర్చి అనేకమైనటువంటి రచనలను వారు చేసినారు. దీనిని బలపరచడానికి నేడు మనము ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ పాఠాలను మనము చూస్తూ ఉన్నాం. ఒక వండర్ఫుల్ సంఘటన జరిగింది. అబ్రహాము జీవితంలో జరిగినటువంటి ఒక సంఘటన. పాపం అబ్రహాము గాడ్ ఫియరింగ్ మ్యాన్. ఫర్ మీ అబ్రహాం ఈజ్ ఆల్వేస్ ఎ పూర్ మ్యాన్. ఆయన అవస్థ, ఆయన గోస, ఆయన కష్టం నిజంగా ఆకాశానికే ముట్టింది. ఒక మానసిక శాస్త్రవేత్తగా వెన్ ఐ డూ పర్సనాలిటీ స్టడీస్ చేస్తూ ఉంటాను నేను. ఐ లుక్ బైబుల్ ఫ్రమ్ ద సైకలాజికల్ పర్స్పెక్టివ్ ఆల్ ద టైమ్. పర్సనాలిటీ స్టడీ చేసినప్పుడు అబ్రహాము పొందినటువంటి వేదన గనక నిజంగా రాయమనంటే అది ఒక శోకకాండమే. ఆయన క్షణము పడినటువంటి వ్యధ, క్షణం పొందినటువంటి భయము, బాధ, అభద్రత, సంఘర్షణ, ఎన్ని పడ్డాడు. ప్రజలు కానీ ప్రజల మధ్యలో, తెలియనటువంటి ప్రదేశాల మధ్యలో, భౌగోళికమైన వాతావరణం మధ్యలో, శత్రువులతోని, ఇంటోళ్ళతోని, బయటతోని, పగోనితోని, చుట్టముతోని, బంధువుతోని, అందరితోని 24 గంటల సంఘర్షణని ఆయనది. అమ్మ నేను అననమ్మకి అట్లా ఆ భార్యతో అనకుంటే అమ్మ బాధపడుతుంది. ఒక్కసారి మీరు అబ్రహాం షూస్లో మీ కాలు పెట్టి ఇమాజిన్ చేసుకోండి. అంత మామూలు కాదు, మహనీయుడండి. అందుకే ఆయన పురుషోత్తముడు అయిండు. జనకుడు అన్నాడు, దేవుడు వట్టిగా ఇయ్యలే ఆ పెద్ద బిరుదు. ఆయన ఓపికకు 2 కాళ్ళు మొక్కుతా నాకు కనబడితే అబ్రహామును, నీ అంత ఓపిక భూమి మీద నాకు అందులో ఒక 10వ భాగం ఇవ్వకున్నా సరే ఆవగిందంత ఇచ్చిన నా జిందగీ బాగుపడుతుందంట. సచ్ ఎ గ్రేట్ మ్యాన్. వన్స్ ఇట్ వాస్ సో హ్యాపెన్. మనోడు బాగా ఎండుండొచ్చు అక్కడ, 50 డిగ్రీలు 60 డిగ్రీలు అని అంటే ఊహించలేం మనం. అంత ఎండలో మనోడు డోర్ దగ్గర కూర్చున్నాడు. మరి ఏమి ఇంతజాం చేసుకుంటూ తెలియదు. టెంట్ అన్న పదం వాడబడ్డది. సాధారణంగా ఆ టెంట్ చల్లగానే ఉంటుంది నాకు తెలిసి. ఎందుకనంటే నా అనుభవం నేను చెప్పాలి ఇక్కడ. చిన్నగా ఉన్నప్పటి నుంచి
అసాధ్యమైనది కలలు కనడమే నా అలవాటు. అది ఎప్పుడో ఒకసారి దేవుడు అది తీర్చడం ఆయనకు అలవాటు అయిపోయింది. మా ఇద్దరి అలవాట్లో వీఆర్ జస్ట్ కంఫర్టబుల్ ఇన్ అవర్ జర్నీ. అటువంటి అలవాట్లో ఒక అలవాటు ఏంటంటే, దేవుడు నేను బతుకుండగా ఎన్నడైనా సరే ఈ ఏమంటారు ఈ హోలీ ల్యాండ్ పోవాలా చూడు, ఎప్పుడన్నా ఒకసారి ఐసా బందైపోయి రహం కరో అని అనుకుంటుంటే, మేబీ అరౌండ్ 45 ఏళ్ళ తర్వాత దేవుడు ఒక అవకాశం ఇచ్చింది మెదక్ అధ్యక్ష ఖండం ద్వారా హోలీ ల్యాండ్ వెళ్ళడానికి. అండ్ ఇట్ సో హ్యాపెన్, గంతవరకు కోరిక కోరుకుంటే మంచిదే, కానీ కోరికలకు కొద్ది హద్దు ఉండాలి. కానీ నా కోరికలకు అవేవి ఉండే స్పీడ్ బ్రేకర్ కూడా ఉండదు. నేను అనుకుంటుంటే తీసుకపోయినావు కానీ ఆ మృత సముద్రంలో నేను స్నానం చేయాలా, చేసినా కానీ ఈ మోసే వేసుకున్న బట్టలు ఏదో నేను వేసుకోవాలా, చెప్పులు కూడా వేసుకోవాలా అని అనుకుంటే ఆ వుడ్లాండ్స్లో అసలు చెప్పులు దొరికినాయి. ఇవే మోసే చెప్పులని 3 ఏళ్ళు వాడేసిన అవి, ఇవే అనుకుని ఇక మోసే చెప్పులు. కానీ మోసే బట్టలు ఎట్లా? అది సాధ్యమయ్యే పని. హెర్మోను పర్వతానికి పోయినాం, చాలా చలి. మోషే ఎక్కడైతే భగవద్ దర్శనం కలిగిందో ఆ పర్వతం సమీపంలో ఉన్నాం. ఇట్ వాజ్ అరౌండ్ 12 o'clock midnight. అందరు అయ్యగారులు పడుకున్నారు, అలసిపోయారు. నాకు కిటికీల నుంచి ఎక్కడనో ఒక మంచి మ్యూజిక్ వినబడతా ఉంది. అరే ఇంత మంచి మ్యూజిక్ కదా అని అక్కడ ఒక కట్టే టార్చ్ ఇస్తారు, $1 ఎంతో ఇస్తే. నాతో ఉన్నటువంటి ఒక పెద్ద అయ్యగారును పడుకున్నది చూసి బయటికి వెళ్ళి తాళం వేసి ఆ కట్టె పట్టుకొని ఎక్కడ మ్యూజిక్ వినబడుతుందో అక్కడ దాకా నడిచిన, దాదాపు 2 కిలోమీటర్లు. తెలియని ప్రదేశం, ఎడారి, చీకటి. మొత్తానికైతే ఆ మ్యూజిక్ దగ్గర మంచి మ్యూజికల్ నైట్ అవుతా ఉన్నది. ఆ ట్రెడిషనల్ ఈజిప్షియన్ స్టైల్ డ్యాన్స్ మ్యూజిక్ వాస్ గోయింగ్ ఆన్. కట్టెలు పెట్టుకున్నారు. నాకు అర్థం కాక నేను కూడా ఇయ్యర్ ఎగురుతున్నా ఆగా మంట చుట్టూ. అంతలోపల ఒక వ్యక్తి నాకు కంట కనబడ్డాడు. ఆయనను చూడంగానే నాకు మోషనే కనబడ్డాడు నా కళ్ళల్లో. ఏ వస్త్రము మోషే ధరించినట్టు నేను చిత్రాలలో చూసినానో విన్నానో అలాంటి వస్త్రము, ఏకఖండం అంటే కుట్టబడినటువంటిది, అటువంటి వస్త్రము ధరించి కట్టె పట్టుకొని ఆడికొచ్చాను. అబ్బరెకొండ, ఎన్ని దినాలకు నా కళ నెరవేరుతుంది అని చెప్పేసి ఏమన్నా కానీ ఈయన కాళ్ళన్నా పట్టుకుంటా, ఆడు వేసుకున్నటువంటి అంగి నేనే వేసుకుంటా అనుకొని ఇక ఆయన వెనక తిరుగుతున్నా, వెనక తిరుగు. ఆడు నన్ను అనుమానంగా చూస్తున్నాడు. ఆడు నన్ను చూసినప్పుడల్లా హబీబీ అంటున్నా. ఆడిట్లో చూసి హబీబీ అంటుండు. హబీబీ అని అంటే మై డియర్ బిలవ్డ్ అని అర్థం ఈజిప్షియన్ భాషలో, అరబిక్ స్టైల్లో. ఓ హబీబీ అని 100 సార్లు అన్నవాడిని నేను. అని ముట్టనీకి పోయినా, ఆ వస్త్రం ముట్టడానికి పోయినా. నేను పోతే నన్ను కొట్టి చంపినంత పని చేసింది. నా గుండె గుట్టుకుని ఆగిపోయినంత పని అయింది. ఎందుకంటే ఎవరికి తెలియదు నేను ఇంత దూరం వచ్చిన అడవిలా. రేపు తెల్లారి మిస్సింగ్ బుక్ అవుతుండే. వెంటనే అక్కడున్న ఇంకొక వ్యక్తి కలుగజేసుకొని ఆయన నాపి, ఏం కావాలి నీకు అని అచ్చి రాని ఇంగ్లీషు, హిందీ, ఆ మూగ భాష, ఎడ్డోని భాష, గుడ్డోని భాష ఎడ్డోనికి ఎరుకవుతుంది అన్నట్టు. అంత నేనేం చెప్పిందంటే, జీవితంలో ఒక్కసారి ఈడు వేసుకున్నటువంటి బట్టలు నేను వేసుకుంటా అన్నా. ఎందుకు అని అడిగింది. నేను అన్నా మూసా అని అంటే ఆడు కూడా మూసా అన్నాడు. ఈ మూసా ఏంద్రా అని చెప్పేసి సమ్హౌ ఐ హ్యావ్ మేనేజ్డ్. ఏమన్నా అంటే ఒక్కసారి నేను వేసుకుంటా గంతే. ఇక జీవితంలో నాకు ఏమద్దు, ఇక బంగారు మాణిక్యాలు ఏమద్దు, ఈ బట్టలు వేసుకుంటే నా జీవితం తరిస్తుంది. హబీబీ దండం పెడతారని కాలు ముక్త నాకు ఈరా. సమ్హౌ దట్ ఫెలో గాట్ కన్విన్స్డ్. అని బట్టలు నేను వేసుకుని ఇక సేమ్ ఐ వాజ్ లుకింగ్ లైక్ మోసెస్. ఒక 5 నిమిషాలు నేను ఆ హెర్మోన్ పర్వతం మీదనే ఉన్నట్టు ఫీల్ అయిపోయినా. మోషలాగా కట్టె పట్టేసుకున్నా, తలకు దట్టి చుట్టుకున్నా. ఈ గడ్డంతో అందరు ఈడు కూడా అక్కడోడే అనుకున్నారు. ఎందుకంటే కర్రెగా ఉంది కదా, అక్కడ కర్రెగా ఉంటారు అందరు. అది వేసుకొని తనివి తీరా దేవాన్ని కాలుమొక్త ఆశ తీరింది. ఇంతకన్నా ఎక్కువ ఏం కావాలి జీవితానికి? ఎవరికి లేదు. నా ఒక్కరికున్న ధన్యత అనుకొని ఆయనకి ఇచ్చినాక
ఎవడైతే సహాయం చేసిండో వాడు చెప్పిన మాట ఏంటంటే, ఈ వస్త్రం ఏదైతే వీళ్ళు వేసుకున్నారో వీళ్ళు ఈ వస్త్రాన్ని వేరే వాడిని ముట్టనియ్యరట. ఎందుకు ముట్టనియ్యర్రా బాపు అనంటే, వేల సంవత్సరాల నుంచి వీరు మోషే వంశానికి చెందినటువంటి వారు అని నమ్ముతారట. ఈ వస్త్రము నేయడము నేటికి వాళ్ళకే వస్తుంది, ఇంకెవ్వడికి రాదు. అందుకే 40 రోజులు మోషే వేసుకున్న వస్త్రము ఎందుకు చిరిగిపోలేదో నేను ధైర్యంగా ఈరోజు బ్రతికుండి చెప్తున్నా. ఆ వస్త్రం యొక్క గొప్పతనం ఏందనంటే, ఎండకు ఏసీ లాగా మారుస్తుంది ఎండను, చలికి హీటర్ కంటే అద్భుతమైన వేడిని జనరేట్ చేస్తుంది ఆ వస్త్రం. అటువంటి ఆధిక్యత దేవుడు నా ఒక్కడికే ఇచ్చిండు. బతుకున్న వారిలో తిరిగి ఆ తరం యొక్క అనుభవం చెప్పగలిగినటువంటి కృప దేవుడు నాకు ఇచ్చినాడు. ఇప్పుడు నేను ఊహించగలుగుతే ఏంటంటే, అబ్రహాము అంత ఎండలో ఉండి ఈ రకమైనటువంటి డేరా వేసుకొని మనోడు హ్యాపీగా డోర్ ఎంట్రన్స్ దగ్గర ఎలా కూర్చోగలిగినాడో నేను ఊహించగలుగుతా. మేబీ అరౌండ్ 40 degrees 50 degrees Celsius. అండ్ ఇట్ సో హ్యాపెన్. అట్లా కూర్చున్న తర్వాత మనోడు 3 అతిథులను చూసినాడు. ఎంత గొప్ప సంస్కృతి అండి సనాతన ధర్మానిది. ఆ సనాతన ధర్మంలో నుంచే పుట్టినటువంటి సంస్కృతి అతిథి దేవో భవ. ఎండలబడి వచ్చిన వాడు అనామకుడైనా సరే, శత్రువైనా సరే, వారిని దేవునిలాగా భావించాలని, దేవునిలాగా వారిని ట్రీట్ చేయాలని నేర్పించిన గొప్ప ధర్మము మనది. ఇదే సనాతన ధర్మం. అబ్రహాము అరక్షణము కూడా ఆలస్యము చేయకుండా అతిథులను ఆహ్వానించి చేయవలసిన సకల విధములైనటువంటి పరిచారాలను చేసినాడు. వారి కాళ్ళు కడుక్కోవడానికి ఎలాన్ మస్క్ కంటే కూడా ధనవంతుడైన అబ్రహాము బకెట్ల నీళ్లు పట్టుకొని, చేతుల జగ్గు పట్టుకొని వచ్చి వాళ్ళ పాదచర్య చేసినటువంటి పురుషోత్తముడయ్యా అబ్రహాం. ఎందుకు చేయాలనిపించిందో నాకు తెలీదు, కానీ నేను ఊహించగలను. ఏంటంటే, వారిలో ఉన్నటువంటి దైవాన్వితాన్ని ఈ దైవజనుడు పసిగట్టగలిగినాడు కనుక ఆయన వారికి పరిచర్య చేయడమే పరమావధిగా భావించినటువంటి మహా గొప్ప మహనీయుడు అబ్రహాం. ఆయన యొక్క పరిచర్యకు వీళ్ళు పులకించిపోయినారు. వచ్చినటువంటి 3 ఆహ్వానితులు, వారు అతిథులు, వారు పులకించిపోయినారు. ఎంత గొప్ప అంటే, హీ వాజ్ ట్రూలీ గివెన్ ఎ వండర్ఫుల్ బ్యాంక్వెట్, ద బెస్ట్ హీ హస్ గివెన్. అక్కడ జరిగిన సంభాషణ చాలా అద్భుతంగా ఉంది. తెలుగు కంటే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఇంకా అద్భుతంగా ఉన్నది. వారు వెళుతూ ఉన్నప్పుడు సర్వసాధారణంగా నేను కూడా ఎప్పుడు ఎవరైనా అన్నం పెడితే వెంటనే చెప్తా ఏందనంటే, ఏమని చెప్తా నేను? థ్యాంక్ యూ చెప్పా నేను. అన్నదాత సుఖీ భవ అంట నేను. అనగా నా కడుపుకు ఆకలి ఉన్నప్పుడు పట్టడంత అన్నం పెట్టినవమ్మా, పిడికెడు నీళ్ళు ఇచ్చినావు, నీ కడుపు చల్లగుండా అని అర్థం. ఆ అన్నదాత సుఖీభవ అన్నటువంటి ఆ పదం దేనికి సుఖం అనంటే, నువ్వు కోరుకున్నది కలుగునుగా కానీ దాని భావార్థం. ఇక్కడ త్రిత్వమైన దేవుడు కూడా టు ఎక్స్ప్రెస్ దర్ గ్రాటిట్యూడ్. ఇల్లంతా కలియ చూసిండ్రు. అరే, ఇంత పెద్ద ఇల్లు, ఇంత పెద్ద భవంతి, అన్నున్నారు, పనులు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు, కానీ పిల్లల సందడి కనబడతలేదు. ఏం సంగతి? ఆయనకు తెలీదా? అన్ని లీలలు ఎరిగిన దేవుడు ఆయన, సర్వాంతర్యామి, సమస్తము తెలిసిన వాడు. అయినా సరే అబ్రహాంతో అన్నాడు భగవంతుడు, అబ్రహామా, నువ్వేం తొందరపడకు, నువ్వేం తొందరపడకు, నీ అంశము నిర్వంశముగా, మేమెవరికో తెలియకుండా మాకు బుక్కెడంత అన్నం పెట్టినవు చూడు, ఈ పుణ్యము, ఈ మంచితనము నీకు చెందకుండా నీవు భూమిని విడిచిపెట్టి వెళ్ళవు. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. నీవు ఏ కార్యము చేసినా, సత్కార్యం కానీ దుష్కార్యం కానీ, ఇక్కడనే
దాని హిసాబ్ కితాబ్. నీకు పిల్లలు పుడతారయ్యా అని చెప్పగానే పరదా వెనుక ఉన్నటువంటి మహారాణి ఎవరు, శారమ్మ కిలిక్కున నవ్వింది. ఎందుకు నవ్విందనంటే బహుశా అనుకుండొచ్చు, అయ్యో అమాయకులారా, నీకు మా సంగతి తెలియదురా భయ్, మేము తినని మందు లేదు, చెయ్యని పూజ లేదు, మొక్కని దేవుడు లేడు, చేయనటువంటి పుణ్యకార్యాలు లేవు, ఇవన్నీ ఇడ్సబెట్టుకొని మేము ఏదో చేసే జీవితం అట్లా గడిపేద్దామని ఒక స్టేజ్కి వచ్చి మేము హ్యాపీగా ఉన్నాం. లేనటువంటిది మళ్ళీ నువ్వు ఒక ఆశను చిగురించే ప్రయత్నం చేస్తున్నావు కదా, బహుశా నీ అమాయకత్వం కావచ్చు లేదా ఇంకేదన్నా కావచ్చు అని ఆమె మనసులో ఏమనుకున్నదో నాకు తెలియదు. కానీ మొత్తానికైతే నవ్వింది. నవ్వగానే అది సర్వాంతర్యామి అయినటువంటి ఆ సర్వేశ్వరుడు ఈ తల్లి యొక్క నవ్వును పసిగట్టలేడా? అయినా నాకు ఎక్కడ దేవుని యొక్క గొప్పతనం కనబడుతుందనంటే, ఈమె నవ్వినటువంటి నవ్వుకు ఆయన కోప్పడలే. ఎందుకు కోప్పడలేదో ఈ రోజుకి నాకు అర్థం కాలేదు. ఎందుకు కోప్పడకుండొచ్చో తెలీదు నాకు. సాధారణంగా వీళ్ళు ఎట్లా ముగ్గురు పెద్ద మనుషులే, అనుభవజ్ఞుడు. ఎంత లేకపోతే తన భర్త అంత పెద్ద బ్యాంక్వెట్ను ఆర్గనైజ్ చేస్తాడు, శ్రేష్టమైన గోధుమలు తెచ్చిండు, శ్రేష్టమైనటువంటి నాన్ వెజ్ తెచ్చిండు, ఎవ్రీథింగ్ వాజ్ ద బెస్ట్ హీ హాస్ గివెన్. కానీ వాళ్ళు కోపపడలే. ఆ తల్లిని చూసి, తొందరపడకమ్మా, డోంట్ వరీ, ఆకాశం భూమి గతించునేమో కానీ గోడకేసిన సున్నము ఏ విధంగా వాపస్ రాదో మా మాట కూడా వాపస్ రాదు. సే ఆమెన్. బహుశా నా విశ్లేషణలో ఆ తల్లి పడినటువంటి ఒక జీవన కాలము యొక్క వేదన, తపన దేవునికి ఆగ్రహాన్ని తెప్పించలేదేమో అన్నది నా వ్యక్తిగతమైనటువంటి భావన ఒక బైబిల్ పండితునిగా. ఎందుకంటే విరిగినటువంటి మనస్సు యొక్క వేదన కేవలము విశ్వనాథుడు మాత్రమే గుర్తుపట్టగలుగుతాడు. ఒక స్త్రీమూర్తిగా, అందులో మధ్యప్రాచ్య దేశంలో ఆసియా ఖండంలో ఉన్నటువంటి స్త్రీకి పిల్లలు పుట్టలేదనంటే ఆ తల్లి పడేటువంటి ఆవేదన ఒక స్త్రీకి మాత్రమే అర్థమవుతుంది. ఒక స్త్రీకి మాత్రమే బిడ్డలు పుట్టలేదు అన్నటువంటి ఆవాదన ఒక ఆడబిడ్డకే అర్థమవుతుంది. ఆ అర్థమైన తర్వాత తోటి ఆడపిల్లలు కూడా పిల్లలు పుట్టలేదన్నటువంటి ఆ స్త్రీని నిందలు వేస్తారు చూడండి, చులకన చేస్తారు చూడండి, చిన్నబుచ్చి మాట్లాడతారు చూడండి, అవమానిస్తారు చూడండి. బహుశా ఆ పాపానికి క్షమాపణ లేదేమో. ఎందుకంటే సాటి స్త్రీ మనస్సును అర్థం చేసుకోలేనటువంటి తల్లివి నువ్వు ఇంకెవరు మనస్సును అర్థం చేసుకుంటావు? దేవుడు ఆమె మనస్సును అర్థం చేసుకున్నాడన్నది నా వ్యక్తిగతమైనటువంటి విశ్లేషణ. ఆమె నవ్వినా సరే దేవుడు అన్నాడు, అరే ఆగమ్మ ఆగు, నువ్వెందుకు పరేషాన్ అవుతున్నావు? జరూర్ హో. మై డియర్ ఫ్రెండ్స్, నీ కష్టము హిమాలయ పర్వతం అంతదిగా కనబడవచ్చు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నీవు నమ్మగలుగుతున్నావా? నమ్మినవాడు దేవుని కార్యాన్ని చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకము కలిగించు దేవా అని ప్రార్థన చేయడం ఒక్కటే నీ ధర్మము. రెండవ బైబిల్ పాఠం సంకీర్తన. అబ్సల్యూట్లీ ద బెస్ట్ కీర్తన. త్రిత్వ దేవుని యొక్క మహిమాన్వితాన్ని, ఆయన ప్రభావాన్ని అద్భుతంగా వర్ణించినటువంటి కీర్తన సంకీర్తన. ఆ సంకీర్తన యొక్క చివరి అంకంలో ఆ భక్తుడు రాసినటువంటి ప్రార్థన ఏందనంటే, నా శత్రువులు నన్ను చుట్టినను, అయ్యా నీవు నా శత్రువులకు ఎట్టి పరిస్థితులలో నా చిటికని వ్రేలు గోరును కూడా అప్పగించవు. That is a message of triune God. And coming back to the epistle reading, పత్రికల పాఠం మనం చూస్తాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయంలో మనం చూస్తాం. పౌలు గారు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సమకాలికుడు, ఆయన శిష్యులతో సాహచర్యము చేసినటువంటి వాడు.
వారు మహా గొప్ప వేదాంతి. ఆ దినాలలో పాల్ వాస్ నోవే లెసర్ దెన్ ఎన్సైక్లోపీడియా. ఇటు యూదా, గ్రీకు అన్ని తత్వశాస్త్రాలను కలబోసి రంగడించి పానముగా గావించినటువంటి మహా గొప్ప పండితోత్తముడు. అటువంటి పండితోత్తముడు త్రిక్తో దేవుని గురించి తన పత్రికలలో ఆది క్రైస్తవ సంఘానికి వ్రాస్తా ఉన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయంలో చివరి భాగంలో మనం చూస్తాం. పౌలు గారు తన యొక్క ఆ ఉత్తరం యొక్క చివరి అంకములో ఆయన వ్రాస్తూ ఉంటున్నాడు, గాడ్ ద ఫాదర్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ లైఫ్ అండ్ హోలీ స్పిరిట్ ఇట్ క్రియేట్స్ ద ఫెలోషిప్. ఉన్నదమ్మా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము. దిస్ ఈస్ ట్రయూన్ గాడ్. వేర్ వీ హ్యావ్ స్టార్టెడ్ అవర్ జర్నీ ఇన్ ద బుక్ ఆఫ్ జెనసిస్. ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ బోర్డ్ మీటింగ్ మన పోలిక చొప్పున, అండ్ ఇట్ ఈస్ బీయింగ్ అటెస్టెడ్ బై our father Abraham, and again it is reaffirmed by the Aaronic doxology blessings. తర్వాత వారి వైభవము కీర్తనల గ్రంథంలో వైభవోపేతంగా రాసినాడు కీర్తనకారుడు. దానిని పౌలు గారు మరొక పర్యాయం స్థిరపరుస్తూ ఉన్నాడు. ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము. No one can deny the Trinity. చివరిగా సువార్తల పాఠంలో మనం చూస్తాం, యేసుక్రీస్తు ప్రభుల వారిని బాప్తిస్మం ఇచ్చినటువంటి ఆ ప్రదేశం, ఆ కొలను, అది పెద్ద జీవనది నడుస్తూ ఉంటుంది. అందులో కూడా దిగి నీళ్ళు మీద పోసుకొని స్నానం చేసే కృప దేవుడు నాకు ఇచ్చినాడు. అక్కడ మరొక అద్భుతమాన్ని దేవుడు ఆవిష్కరించినాడు. దేవదేవుని యొక్క బాప్తిస్మములో తండ్రి పవిత్రాత్మ త్రియేక దేవుని యందు ఆయన ప్రత్యక్షపరిచి చూచిన వారిని, విన్న వారిని, విశ్వసించిన వారిని, వీక్షించిన వారికి త్రియేక దేవుని సిద్ధాంతాన్ని స్థిరపరిచిన వారు. తండ్రి ఆకాశము నుండి ఆకాశవాణి అయినాడు. కుమారుడు వినమ్రతతో తండ్రి యొక్క మనస్సును, భావాన్ని గ్రహించి దానికి ఉద్యుక్తుడవుతున్నాడు. పవిత్రాత్మ దేవుడు ఆత్మరూపం వలె, పావురం వలె వచ్చి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క ఆ క్రమమును స్థిరపరిచి ఇందులోనే మోక్షము మానవ జాతికి ఉందని స్థిరపరిచినది. మై డియర్ ఫ్రెండ్స్, ఐ క్లోజ్ ఇట్ హియర్. ట్రినిటీ ఈజ్ నాట్ మ్యాన్ మేడ్ థియరీ, ఇట్ ఈస్ God made. Believe Trinity is biblical. Believe Trinity is biblical. Worship in the light of it because it is beautiful. Live from it because it is powerful. I close it here. Trinity is personal. ఆదికాండము 18వ అధ్యాయం. త్రిత్వము నీ వ్యక్తిగతము. Trinity is powerful. సంకీర్తన 97. ట్రినిటీ ప్రెసెంట్ విత్ అస్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం. ట్రినిటీ ఈజ్ రివీల్డ్ ఇన్ క్రైస్ట్. మార్కు సువార్త 1వ అధ్యాయం. ఐ క్లోజ్ ఇట్ హియర్. మళ్ళీ చెబుతాను, ట్రినిటీ ఈజ్ పర్సనల్, ట్రినిటీ ఈజ్ పవర్ఫుల్, ట్రినిటీ ఈజ్ ప్రెసెంట్ విత్ అస్, ట్రినిటీ ఈజ్ రివీల్డ్ ఇన్ జీసస్ క్రైస్ట్. దేవుడు, త్రియేక దేవుడు ఇన్వైట్స్ us into the communion, worship and obedience and joy. త్రియేక దేవుని యొక్క మాధుర్యమును ప్రతినిత్యం అర్థము చేసుకొని, అన్వయించుకొని, అనుభవించి ఆశీర్వదించబడిన అత్యధికమైనటువంటి కృప త్రియేక దేవుడు మీకు, నాకు, మనకు దయచేయును గాక.